బూత్ స్థాయి మున్సిపాలిటీ స్థాయి నామినేషన్ల స్వీకరణ జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఎవరికి కూడా అధైర్యపడద్దని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెబుతున్న బస్ మనతో పాటు వివేక్ వెంకటస్వామి సార్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడతాం సార్. ఏంటి సార్ ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఇద్దరు అబ్జర్వర్స్ని పంపించడం జరిగింది, రాఘవ్ రెడ్డి గారు, రాంభూపాల్ గారిని. ఇక్కడ అందరూ వారు అనౌన్స్ చేసినారు పబ్లిక్గా, ఎవరైతే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో వీళ్ళందరికీ కూడా పోస్టులు ఇస్తామని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. నేను కూడా చాలామంది ఫోన్ చేసినప్పుడు ఇదే చెప్పినాను, మీరందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది స్టేట్ పార్టీ ఆఫీస్ పోయిన తర్వాత వీళ్ళన్నీ కూడా స్క్రూటినైజ్ చేస్తున్నారు. స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఏ మండల్లో ఏది చేయాలి, సోషల్ జస్టిస్ ఎట్లా ప్రివేల్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దీంట్లో ఎమ్మెల్యే గారు ఉంటారు దాంట్లో, కానీ ప్రత్యేకంగా ఈ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందరు కూడా అప్లై చేసుకోమని నేను చెప్పడం జరిగింది. అంతేకాక అందరూ కూడా సమయం వచ్చింది, ఎవరైతే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో అందరికీ ఏదో ఒక పోస్ట్ కల్పించాలని చెప్పి ఆ పార్టీకి ఉంది, మాకు కూడా ఉంది, కార్యకర్తలకు కూడా ఉంది. డెఫినెట్లీ వాళ్ళకు న్యాయం చేస్తాం. చివరిగా కార్యకర్తలకు ఏం చెప్తారు? కార్యకర్తలకు ఇంతే, కొద్దిగా ఓపిక పడండి, అందరికీ ఒకటేసారి రాదు, అందరికీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఈరోజు కొందరు చెప్పినారు, సార్ ఇంకా చేయలేదు. నేను గెలిచినందుకు నేను వాళ్ళందరికీ ఇదే అప్పీల్ చేసినాను, మీరే ఒక యునానిమస్ పేరు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు, నాకే అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పుడు సమయం అయిపోయింది, నేను నిర్ణయం తీసుకుంటా ఎవరిని చేయాలి. ఈరోజు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరు అబ్జెక్ట్ చేయొద్దు, ఎవరైతే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పనిచేసినారో వాళ్ళకే ఇద్దాం, కానీ మీరు నిర్ణయానికి రాకుంటే నేనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది.